హాయ్ అండి. ఈరోజు నేను క్రిస్టల్ బీడ్స్, మామూలు గోల్డెన్ బీడ్స్, కట్ బీడ్స్‌తో వర్క్ చేశానండి. దానికి కావాల్సినవి ఏంటండి, ముందు మీరు ఒక కట్ బీడు, ఒక షుగర్ బీడు వేసుకోండి. మధ్యలో అయితే గోల్డెన్ బీడ్ అండి. ఇలా 4 వేసుకోండి. 4 వేసుకున్న తర్వాత క్రిస్టల్ బీడ్ గ్రీన్ చూపించాను కదా మీకు, అదిను ఒక గోల్డెన్ బీడ్ వేసుకోండి. ఇది మీరు బ్లౌజ్కి లైన్గా వేసుకోవచ్చు, లేదంటే మీరు బ్లౌజ్కి బుట్టి కింద కూడా వేసుకోవచ్చండి. ఇలా వస్తుందండి. మీకు కావాలంటే కలర్స్ మార్చుకోండి, ఇంకా ఉంటాయి కదా. ఇవే పూసలు అనేవి కాదండి, వేరే ఏవైనా వేసుకోవచ్చు. క్రిస్టల్ బీడ్స్ అనే కాదు, కలర్స్ ఉంటాయి కదా. లేదంటే మీకు క్రిస్టల్స్ ఉంటే కనుక మీరు అలా కూడా వాడుకోవచ్చు. వచ్చి మీకు సులువేనండి, తొందరగా అయిపోతుంది. బుట్టీస్ కింద అయితే మీకు మొత్తం బ్లౌజ్కి అంతా వేసుకోవచ్చండి. అలాగే స్లీవ్ కూడా వేసుకోవచ్చండి. ఇదే క్రిస్టల్ బీడ్స్, దీంట్లో చాలా రకాలు ఉంటాయండి, వాటిలో సైజుని బట్టి వేసుకోండి. అంటే వర్క్ అయితే ఎవరైనా వేసుకునేలాగా ఉంటుందండి వర్క్, అందుకని వేశాను నేను. బిగినర్స్ ఉంటారు కదండి, వాళ్ళు తొందరగా వేసుకోవచ్చండి, కష్టమేం కాదు. మీరు ఇవన్నీ మామూలుగా ఎలాగ మనం తీసుకుంటాం కదా బ్లౌజ్కి వర్క్ చేసినప్పుడు, అలాంటప్పుడు కొంచెం మనకి
ఇలాంటి పూసలు అవి తీసుకుని వేసుకోవచ్చండి. సింపుల్గా అయిపోతుంది. మనకి ఇంట్లో ఖాళీ టైంలో వేసుకోవచ్చు. నేను మధ్యలో అయితే మళ్ళీ నేను ఒక స్టోన్ కుందన్స్ వస్తున్నాయి కదండి, అవి గ్లూతో పెట్టి అంటించాను. కావాలంటే వేసుకోండి, లేదంటే వేరే కూడా వేసుకోవచ్చు మీరు. ఆ గ్లూ పెట్టేసండి అంటించేయండి. అంటించేస్తే అవి అతుకుపోతాయండి, పర్వాలేవు, అసలు పోవడండి. అదిగోనండి అవి వీటిల్లో సైజులు ఉంటాయండి, పెద్ద సైజు ఉంటాయి, మీడియం సైజు ఇది. అంటే మధ్యలో అలా పెడితే కొంచెం గ్యాప్ లేకుండా ఉంది కదా అని నేను గ్లూతో పెట్టి నేను అంటించాను. ట్రై చేయండి. వర్క్ బాగుంటే లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. అలాగే నేను స్టోన్ చైన్ ఒకటి పెట్టానండి, మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు, బాగానే ఉంటుందండి. థ్యాంక్ యూ.